మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి యుఎస్కి మధ్య ఏవైతే ఒక మంచి సంబంధాలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తెగొట్టే విధంగా మరి టారిఫ్లు పెంచుకుంటూ పోయాడు కదా. మరి టారిఫ్లు పెంచితే ఇండియా మన చెప్పు చేతల్లోకి వచ్చింది అని చెప్పేసి ట్రై చేశాడు. అయితే మరి ఆ టారిఫ్లకు మనం భయపడ్డామా? భయపడింది లేదు. మరి వాటికి రియాక్ట్ అయ్యామా? రియాక్ట్ అయింది కూడా లేదు. సో అందుకని చెప్పేసి ఏం చేశాడు, ఇంకా బెదిరించడం మొదలెట్టాడు. 100% పెంచుతా అని చెప్పేసి. మరి అయినా సరే పట్టించుకున్నామా? అసలు పట్టించుకుందే లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేశాడు, ఒరే వీళ్ళు తగ్గట్లేదురా, ఇంకా మనమే కాలబేరానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇప్పుడు కాలబేరానికి రాబోతున్నాడు. మరి దీంట్లో భాగంగా ఫస్ట్ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడాడు అనమాట. ఏమన్నాడు, అంతకుముందు చూసుకుంటే మోడీ గారు మేమిద్దరం కూడా చాలా మంచి ఫ్రెండ్స్. ఇంకో పక్కన చూస్తేనేమో ఇండియాకి యూఎస్కి మధ్య కూడా ఒక మంచి ట్రేడ్ సంబంధాలు కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఏవైతే ఇప్పుడు కొన్ని సంబంధాలు తెగిపోయే విధంగా ఉన్నాయో, సో మరి దీని గురించి నరేంద్ర మోడీ గారితో నేను మళ్ళీ మాట్లాడేసి మా మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడే విధంగా నేను చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మళ్ళీ కాలబేరానికి వచ్చాడు అనమాట. అయితే మరి మన ఇండియా గురించి ఎప్పుడైనా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎదుటోడు మనల్ని శత్రువుగా భావిస్తే తప్ప మనం వాళ్ళ మీద శత్రుత్వానికి వెళ్ళాం. అలాగని చెప్పేసి వాళ్ళు కనుక మనతో మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు మనకి ఎంత కీట్ చేసినా సరే మనకి వాళ్ళ ఫ్రెండ్గా చూసేటటువంటి ఒక మంచి మనసు అయితే మన ఇండియాకి ఉంది. సో అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తిరిగి వెనక్కి వచ్చాడు కాబట్టి అందుకని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, సరే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మరి మాతో మంచిగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి నేను కూడా ట్రంప్తో మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారు అంటుంది ఏంటంటే, ఇంకో విషయం, ఏవైతే మరి టారిఫ్ల వల్ల కానీ మిగతా వేరే ఇష్యూస్ వల్ల ఏవైతే ఇండియాకి యూఎస్కి మధ్య కొన్ని సంబంధాలు తెగిపోయినాయో, సో దాని తర్వాత ట్రేడ్కి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఎదురైనాయో, సో వీటన్నిటిని కూడా మేమిద్దరం కలిసికట్టుగా ఇప్పుడు ఎదుర్కోవాలని చూస్తూ ఉన్నాము. సో ఇంకా ఫ్యూచర్లో మా మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడి మరి ఈ ట్రేడ్కి సంబంధించి మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, సో దీంట్లో మేము ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నాం అని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.